హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇవాళ మన ఛానల్లో సిరిమాను ఉత్సవం పైడితల్లమ్మ జాతరలో జరుగుతుంది కదా, ఆ సిరిమాను విశేషం చెప్పుకుందాము. జై పైడిమాంబ, జై జై పైడిమాంబ. ఈ సిరిమాను విజయనగరం జిల్లాలో కొండ తామరాపల్లి అనే గ్రామంలో 100 మీటర్లకి ఆనుకొని రోడ్డుకి ఆనుకొని ఉన్నది. తల్లి కోరుకున్నది అక్కడ 2 చెట్లు కోరుకుంటుంది. ఒకటి ఈ చెట్టు పైడితల్లి సిరిమానోత్సవానికి వాడుతారు, ఇది బండికి వాడుతారు తయారు చేయడానికి. ఇవాళ అక్కడ పారాయణాలు అన్నీ జరిగాయి. ఈ వారం రోజులు కూడా అవుతాయి. బుధవారం నాడు హుకుంపేటకి తీసుకువెళ్తారు ఆ చెట్టుల్ని సిరిమాను తయారు చేయడానికి. 7వ తారీఖున జరిగే పైడితల్లమ్మ జాతర మహోత్సవంలో ఆ సిరిమాను ఊరేగిస్తారు 3 సార్లు. ఆ విశిష్టత అంతా అందరికీ తెలిసిందే. ఆ సందర్భంగా ఈ వారం రోజులు చాలా దగ్గరగా ఉంది, తల్లి కోరుకున్నది, అందరికీ అవకాశం వచ్చిందని సందర్భంగా లలిత విష్ణు సహస్ర పారాయణాలు చేయడం జరిగింది. ఇంకా లింగాష్టకం కూడా చదవడం జరిగింది. అలాగే మంచి మంచి పాటలు, లక్ష్మీదేవి పాటలు, దుర్గమ్మవారి పాటలు, అమ్మవారి పాటలు చాలా ఉత్సాహంగా పాడారు వచ్చిన వాళ్ళందరూ కూడాను. వాసవి కన్యకా పరమేశ్వరి దేవి అమ్మవారి పాటలు చాలా ఉత్సాహంగా పాడారు. చాలామంది పాల్గొన్నారు కూడా. ఇంకా ఈ వారం రోజులు కూడా మంగళవారం వరకు కూడా పారాయణాలు కొనసాగుతాయి. ఇక్కడ ఉదయం 11 నుంచి స్టార్ట్ అవుతుంది. అసలు ఈ సిరిమాను అంటేనే తల్లి పైడిమాంబ జగజ్జనని. ఈ సిరిమానులో కోరింది అంటే, ఈ చెట్టుని కోరింది అంటే అందులో తల్లి ఉన్నట్టు లెక్క. ఇవాళ పారాయణాలు ఇవాళంతా చక్కగా పాల్గొన్నాం మేమందరం కూడా. ఒక పక్క మేము పారాయణం చేస్తున్నాము, గానం చేస్తున్నాము ఏమో తెలియదు కానీ ఆ సిరిమాను చెట్టు దగ్గర దర్శించుకోవడానికి వచ్చిన ఆమె పైకి తల్లి వచ్చింది. ఆ తల్లి ఆనంద పారవస్యంతో మునిగిపోయింది. తల్లియమ్మ శాంతించమ్మ అంటే, నా బిడ్డలందరూ వచ్చారు, నేను ఆనందంగా ఉండాలి కదా, చక్కగా పారాయణం చేస్తున్నారు కదా, గానం చేస్తున్నారు కదా అనేసి ఆనంద పారవస్యంతో తల్లి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించింది. మేము కూడా ఎంతో అదృష్టం చేసుకొని ఉన్నామేమో. ఇవాళ చాలా చక్కగా అనుభూతిని పొందాం మేము. ఆ తల్లి రావడం, మాకు ఆమె ఆశీర్వాదాలు ఇవ్వడం అన్నీ మాకు చాలా చక్కగా గ్రేట్ మెమొరీస్గా మాకు మిగిలిపోతాయి. ఎంతో భాగ్యం ప్రాప్తి ఉంటే కానీ ఇలాంటి అనుభూతిని పొందలేము. ఒక్కొక్క టీముగా ఒక్కొక్క దగ్గరగా ఉన్న ఊర్లు వాళ్ళందరూ పారాయణాలు చేస్తున్నారు టీముగా వచ్చి. సోమ మంగళవారం కూడా కొనసాగుతుంది ఈ పారాయణం. పైడితల్లమ్మ వారు తల్లి మనకి సిరిమాను కోరుకోవడం, మన సిరిమాను ఇక్కడ కోరుకోవడం మన అదృష్టం. తల్లి దీవెన అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను. విజయనగరం శ్రేయోభిలాషులు, స్నేహితులు, అలాగే బోనంగి ఎస్కోట, తామ్రాపల్లి ఈ అందరి గ్రామాల నుంచి వచ్చి మహిళలందరూ విష్ణు సహస్రం, లలితా సహస్రం పారాయణ జయప్రదం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. తల్లి దీవెనలు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. జై పైడిమాంబ, జై పైడిమాంబ, జై పైడిమాంబ, జై పైడిమాంబ, జై పైడిమాంబ. అలాగే సోమవారం మంగళవారం విష్ణు శాస్త్రం, లలితా శాస్త్రం పారాయణ కూడా ఉంటుంది. 11 గంటలకి రావాల్సింది అందరినీ కోరుతున్నాను. చూడండి, అక్కడ జనాలు మూగి ఉన్నారు కదా, అక్కడే ఉంది తల్లి. ఆమెలోకి ప్రవేశించింది. జనాలు అయితే పసుపు కుంకాలతో ఆవిడని పూజించి ఆవిడ బ్లెస్సింగ్స్ అందుకుంటున్నారు. ఒక్కొక్కరు కూడా తల్లికి కుంకుమ బొట్టు పెట్టి పాదాలకు నమస్కరించి నీళ్లు పోసి అన్నీ ఆ తల్లిని వేడుకుంటున్నారు. ఇదండి సిరిమాను సంబరం, ఇవాళ జరిగిన సిరిమాను సంబరం. జై పైడిమాంబ, జై జై పైడిమాంబ. మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. బై ఫ్రెండ్స్.